సమయం చాలా విలువైంది. మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, దాటి వెళదాం. దేవుని దాసులు అండమాన్ ప్రాంతంలో నిలిచి పరిచర్య చేస్తున్న, మిషనరీగా వర్క్ చేస్తున్నటువంటి బ్రదర్ కె సన్నీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకి మొదటి వర్తమానం ఈ సెషన్లో మనకు అందిస్తారు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో దేవుని దాసులు చిరంజీవి అన్న తర్జుమా చేస్తారు. దానికి ముందుగా మనం ప్రార్థన చేసి సమయాన్ని దేవుని దాసులకు అప్పగిద్దాం. అనపర్తిలో నిలిచి ప్రభు పని జరిగిస్తున్న దేవుని దాసులు జోషి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కార్యనిర్వాహకులకు, స్థానిక సంఘానికి చేరువచ్చిన ప్రతి పరిశుద్ధుని కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప పరిచర్య, దేవదూతలకు కూడా అప్పగించిన పరిచర్య, మానవ మాత్రులము, మంటితో నిర్మించబడిన వారమైన, అత్యల్పులమైన, బలహీనులమైన, కేవలం వట్టివారమైన మాకు మీరు అప్పగించినందుకే స్తోత్రములు. ఇంత దానిగా మీ దాసులు సాక్ష్యం చెప్పినట్టుగా ఎన్నో అవమానములు, నిందలు, ప్రభువా నాయన తృణీకారం, ఇన్ని రీతులుగా సహించటానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ఈ గొప్ప పరిచర్య కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాత పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ప్రభా మరి ముగించటానికి మీరు ఎంతగానో కృప చూపించారు. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి పరిశుద్ధిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఉన్నా ఎవరికి గాయము లేకుండా, ఎవరు ప్రాణము నష్టపోకుండా ప్రభువా మీరు కాపాడి సంరక్షించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యలు ఎందరో మీ దాసులు చేతులు కలిపిన వారు, పరిచర్యలో పాల్గొన్నవారు, ప్రార్థించిన సోదరులు వీరందరి కొరకే మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా మీరు బహుగా దీవించమని, దయగల ప్రభువా మరొక మీ దాసులు లేచి మీ నామాన్ని ప్రకటిస్తూ ఉండగా బలపరచండి, ఆత్మలకు మేలు కలిగించే మీ వాక్యాన్ని అందించడం సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుందరని, మా దేన ప్రార్థన మీరు ఆలకించమని, ప్రార్థనకు తగిన ప్రతిఫలం మీరు దయచేదురని, మా రక్షకుడు, మా ప్రభువును, మా ఆత్మల కాపిరి అధ్యక్షుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయొచ్చు ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులు జోషి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వర్తమానం అందించడానికి దేవుని దాసులు సన్నీ గారిని, తర్జుమా చేయడానికి చిరంజీవి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని విందాం. మీ అందరికీ వందనాలు రండి. It's my great privilege to be in the midst of you, the respected God servants and dear believers of this assembly. మీ అందరి మధ్య నిలబడడం నాకు గొప్ప ధన్యత. అనేక మంది దేవుని సేవకులు, స్థానిక సంఘ విశ్వాసులు ఇక్కడ ఉండడం సంతోషం. It was totally an unexpected opportunity you gave me to come and minister the word of God. ఇక్కడ మీ మధ్య దేవుని వర్తమానం పంచుకోవడానికి నాకు ఇవ్వబడిన ఈ అవకాశం చాలా ఆశ్చర్యకరం. I was so happy to mention about dear brother Vijayanandam, who could visit us and had a wonderful word ministry in our assembly. మీ మధ్య పనిచేస్తున్న దేవుని సేవకులు విజయానందం గారు మమ్మల్ని దర్శించారు. అద్భుతమైన వర్తమానాలు మా మధ్య వారు పంచుకున్నారు. We get a very few people visited as in the past 35 years of my service there in the islands. ఆ యొక్క దీవుల మధ్యలో నా యొక్క 35 సంవత్సరాల పరిచర్యలో కొద్దిమంది మాత్రమే నన్ను దర్శించారు ఈ ప్రాంతాల నుంచి. And dear brother was one among them. వారిలో ఈ సహోదరుడు ఒకరు. And it's my great privilege to thank one and all for
accepting me to be in this ministry. ఈ పరిచర్యలో నాకు మీరు అనుకరించిన ఈ యొక్క పాలి భాగాన్ని బట్టి మీలో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. As I come to know that for the last 2 years you had been continuing the ministry, reaching out the people of these districts. ఈ యొక్క జిల్లాలో 2 సంవత్సరాలుగా ప్రజలను మీరు ఈ సువార్త ద్వారా చేరుకున్నారన్న సంగతి నేను విని ఉన్నాను. And I want to mention that you did the best. నేను ఒక సంగతి మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మీరు గొప్ప కార్యం చేశారు. You did the royal service to the King of Kings and Lord of Lords. ప్రభువుల ప్రభువు రాజుల రాజైన ఆ దేవాది దేవునికి ఒక ఘనమైన పరిచర్య మీరు చేశారు. I just want to salute you with great respect that as the Lord is going to reward you with much greater reward. ప్రభువు మీకు ఒక గొప్ప బహుమానము ఇవ్వబోతుండగా హృదయం నిండిన కృతజ్ఞతతో మీకు వందనము చేయాలని నేను ఆశిస్తున్నాను. I bring greetings from Andaman Nicobar Islands, all the 10 assemblies and 7 commended workers. అండమాన్ నికోబార్ ఆ యొక్క దీవుల ప్రాంతములో విస్తరించి ఉన్న 10 సంఘముల నుండి 7 సంపూర్ణ సేవకుల యొద్ద నుండి మీకు నా వందనములు వారి యొద్ద నుండి మీకు తెలియజేస్తున్నాను. Kindly pray for the work which is being carried out in these islands, and your special prayers are invited. ఆ యొక్క దీవుల్లో జరుగుతున్న ఈ పరిచర్య నిమిత్తము మీరు ప్రభువుకి మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను, కోరుతున్నాను. We are not having this kind of opportunities in the islands. ఆ యొక్క దీవుల్లో ఇలాంటి సదవకాశాలు మాకు ఉండవు. Because if I want to meet a servant, I have to travel 4 days one way. ఒక దేవుని సేవకుని నేను కలవాలనుకుంటే గనక చేరడానికే 4 రోజులు పడుతుంది. And I have to wait for another ship to come back to my place. It will take more than 2 weeks. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి మరలా నన్ను మా యొక్క సొంత ప్రాంతానికి తీసుకురావడానికి వాడ కొరకు ఎదురు చూస్తే 2 వారాలు పడుతుంది. So we the servants of God in these islands are not meeting together as you gather together like this. ఇప్పుడు ఇక్కడ మీరు తరచుగా కలుసుకుంటున్న దేవుని సేవకుల వలె ఆ దీవుల మధ్య సేవ చేస్తున్న దేవుని సేవకులు అంత తరచుగా కలుసుకునే అవకాశాలు అయితే లేవు. Praise God for the missionaries who work hard in this place so that the assemblies have been raised, and you people are carry out the ministry what they started with a great vision. మన వద్దకు వచ్చి ఇక్కడ ఈ ఘనమైన పరిచర్యను ప్రారంభించిన ఆ యొక్క మిషనరీస్ ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు విడిచిన పనిని మీరు దీన్ని కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I want to straight away go to the word of God. నేరుగా దేవుని వాక్యములోనికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. Yesterday I had a message with the believers of this assembly. రాత్రి సమయంలో ఈ యొక్క స్థానిక సంఘ విశ్వాసులకు ఒక వర్తమానము బోధించడం జరిగింది. Through these 2 messages or altogether the 3 messages, I just want to make 3 questions. ఈ యొక్క 3 వర్తమానాల్లో కూడా 3 ప్రశ్నలను నేను సంధించాలి లేదా వాటి విషయమై ధ్యానించాలని భావిస్తున్నాను. Genesis chapter 4 verse 9 says like this. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనము ఇలా రాయబడి ఉన్నది. Where are you? 3 verse 9. 3:9 చూద్దాం. ప్రారంభముగా 3:9 నీవెక్కడున్నావనెను. And chapter 4 verse 9 says, 4:9లో where is your brother? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడనిను. And Luke chapter 17 verse 17, లూకా సువార్త 17వ అధ్యాయం వచనం 17వ వచనం మనం చూస్తే, where are others? మిగిలిన వారెక్కడా. And the very first question I explained yesterday, నిన్నటి రాత్రి దినాన్న ఆ మొదటి ప్రశ్నను మనము వివరించుకున్నాం. where are you? నీవెక్కడా. It is a very personal question to each and every believer. ప్రతి విశ్వాసికి ప్రభువు సంధించే వ్యక్తిగతమైన ప్రశ్న. It is position oriented. ఇది నీవు ఏ స్థానములో ఉండాలన్న దాని మీద ఆధారపడిన ప్రశ్న. When there is a position deviation, ఒకవేళ మన స్థానం నుండి స్థానభ్రంశం చెందితే God will ask a question, where are you? అప్పుడు అడుగుతాడు దేవుడు, నువ్వు ఎక్కడున్నావని. And the question raised when they had
made two failures. ఈ ప్రశ్న ఎప్పుడు సంధించబడిందంటే వారు రెండు విషయాల్లో తప్పిపోయారు. One is man-made mistake. ఒకటి మానవ తప్పిదం. The other one is the mistake has happened by Satan. రెండవది అపవాది ద్వారా ప్రవేశించిన ఒక కార్యం. The man-made mistake is they were not together. Adam and Eve were not together. ఆ మానవ తప్పిదం ఏమిటంటే ఆదాము అవ్వలు ఏకీకృతంగా లేరు, లేదా ఐక్యంగా లేరు. And we know that Satan is always a deceiver. మనందరికీ తెలుసు అపవాది మోసగించేవాడు. But God won't accept any of excuses whether Satan deceived us or the situation compel me to do it. ఆ సాతాను మోసగించిన లేదా ఆ పరిస్థితుల వలన ఆ విధంగా ముందుకు త్రోసిన దేవుడి సాకులను ఆయన అంగీకరించడు. It is a personal responsibility for you and me to give account to the Lord. ఇది నీవు నేను వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి దేవునికి లెక్క చెప్పవలసిన అంశం. We all want to stand before the judgment seat of Christ to give our account. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉంటాం. మన వ్యక్తిగతమైన లెక్క మనమే చెప్పాలి. And we should be careful for this. దీని విషయమై మనం జాగ్రత్త వహించాలి. And we know that there are three things deceived Eve. అవను మూడు విషయాల్లో మోసగించినట్టుగా మనం చూస్తాం. And 1 John chapter 2 verse 15 says like this. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తున్నది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 to 17 please. 15 నుంచి 17 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచిను. Okay. Verse 15, do not love the world or the things in the world. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించుకొడి అని 15వ For వచనం all చూస్తున్నాం. that is in the world, verse 16, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but is of the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోడమమును తండ్రి వలన కలిగినవి కావు. Verse 17, and the world is passing away, ఈ లోకము దాని ఆశ గతించిపోచున్నవి గాని, and the lust of it. దాని ఆశ గతించిపోచున్నవి. And but he who does the will of God abides forever. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. And Romans chapter 12 verse 2 says like this. రామపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇలా రాయబడి ఉన్నది. Do not be conformed to the world. ఈ లోక మర్యాదను అనుసరింపక. And James chapter 1 verse 27 says like this. యాకోబు పత్రిక 1:27 మనం ఇలా చూడగలము. Please read James chapter 1 verse 27. మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఈ లోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకునుటయేనే. And the last portion is and to keep oneself unspotted from the world. ఈ లోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకునుటయే. A believer should keep themselves away from the world and its systems. విశ్వాసులు ఈ లోక మర్యాదను, ఈ లోక మాలిన్యము నుండి తమ్మును తాము భద్రపరచుకోవాలి. The real fear of God, the real fearful life is we should keep ourselves away from the lust of the world. నిజమైన దైవభక్తికి ఉన్న చిహ్నం ఏంటంటే ఈ లోక మాలిన్యానికి, ఈ లోక మర్యాదకు మనము వేరుపరుచుకుంటాం. Is it possible? ఇది సాధ్యమేనా? Yes, it is possible. ఇది సాధ్యమే. Because 1 John 1 verse 4 verse 4 says like this. మొదటి యోహాను పత్రిక 4:4లో ఈ విధంగా రాయబడి ఉన్నది. You are of God, little children, and have overcome them, because he who is in you is greater than he who is in the world. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాని జయించి ఉన్నారు. The one who is in us
is greater than the world. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Do not fear the Satan. అపవాదికి మనం భయపడని అవసరం లేదు. Do not be troubled with the worldly system. ఈ లోక మర్యాదను బట్టి మనము గలిబిలి చెందన అవసరం లేదు. While you are doing the mission work openly, there may be threats. మనము ఈ యొక్క దైవ కార్యాన్ని బహిరంగంగా చేస్తున్నప్పుడు బెదిరింపులు ఆవశ్యకం. I got twice life threat in my life. నా జీవితంలో 2 సందర్భాల్లో ప్రాణాపాయంలోనికి వెళ్ళిపోయా. 40 youth turned against me. 40 మంది యవనస్తులు నాకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. I was walking 7 kilometers to reach a village. నేను 7 కిలోమీటర్ల దూరము ఒక గ్రామాన్ని చేరుకోవడానికి నడిచి వెళ్తున్నా. While coming 3 kilometers, there is no people who are living and they plan to kill me or attack me in that particular area. ఆ 7 కిలోమీటర్లు సుదూర ప్రాంతం నేను నడిచి వెళ్తుండగా మధ్యస్థంగా 3.5 కిలోమీటర్ల ప్రాంతంలో జనసంచారం లేని ప్రాంతంలో వారు మాటు వేసి నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. Around 20 people of that group is no more in this world, but God kept me alive to testify that the one who is in me is greater than the world. ఆ 40 మందిలో 20 మంది నేరు లేరు. కారణం ఏంటంటే దేవుడు నేటికి నన్ను సజీవంగా ఉంచాడు. ఎందుకంటే ఆయన సాక్షిగా ఈ లోకంలో ఉండడానికి. The one who redeemed me, నన్ను విమోచించిన ఆయన, and he is keep on caring for me, ఆయన నన్ను మోసుకుంటూ వెళ్తున్నాడు. and I know for sure that he will keep me till my end for the sake of God and for the glory of God. దేవుని మహిమ నిమిత్తం దేవుని కొరకు అంతం వరకు నా పని ముగించే వరకు ఆయన తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. I assure you, all my dear servants of God who are in the field, proceed with great passion to reach the soul. God is with you and God will flourish your work. దేవుని సేవలో ఉన్న నా ప్రియమైన దేవుని సేవకులారా, ఈ పనిలో మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు నమ్మకమైన వాడు. ఆయన ముందుకి కొనసాగింప చేస్తాడు, భద్రపరుస్తాడు. Shall we go to the second question? రెండవ ప్రశ్నకు మనం వెళ్దాం. Genesis chapter 4 verse 9. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. Then the Lord said to Cain, where is Abel your brother? దేవుడు కయీనుతో అడిగిన ప్రశ్న ఏమిటంటే, నీ తమ్ముడు ఎక్కడా? And he said, I do not know. Are my brothers keepers? కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. See, the question goes to Cain. కయీనుకు ఈ ప్రశ్న వేయబడింది. The very first son of Adam and Eve. ఆదాము అవలకు ప్రప్రథమ సంతానం. God gave him a brother. He is the only sustainable person to play with him, move with him, work with him, for his life to have a fellowship. ఇప్పుడు తనతో ఆనందించడానికి, తనతో స్నేహం చేయడానికి, తనతో పాటు ఆడుకోవడానికి, తన జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఇవ్వబడిన మరొక సహోదరుడే హేబెల్. If hundreds of people are there and avoiding or annihilating one person, there is a sense of it. ఒక 100 మంది ఉంటే ఒకరిని విస్మరించడం లేదంటే ఒకరిని త్రోసివేయడం, దాంట్లో ఏమైనా ఒక అర్థం ఉన్నది. He is the only person to accompany with him. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు తన సహచరుడుగా, తనతో పాటు సంచరించేవాడుగా. And he killed him. కానీ అతడు ఆయన చంపివేశాడు. And the word 8 talks like this. 8వ వచనం ఈ విధంగా రాయబడింది. Now Cain talked with Abel his brother. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. And it came to pass when they were in the field that Cain rose up against Abel his brother and killed him. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. Sweet words in the beginning. ఆ ప్రారంభంలో మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. Lovingly called him to the field. ఎంతో ప్రేమతో మనం పొలంలో పని చేద్దామని పిలిచాడు. But inside there is a plot. లోపల ఒక పన్నాగం ఉన్నది. Kill him. చంపాలి. Finish him. ముగించాలి. He is a disturbance for me. ఇతడు నాకు చాలా గందరగోళంగా సమస్యగా ఉన్నాడు. If he is there, I cannot have all the glory. ఒకవేళ అతడుంటే నాకు పూర్తి మహిమ లేదు. In order to make himself boosted, he want to kill his brother. తన్ను తాను
పైకి ఎత్తుకోవడానికి లేదా మహిమ పరుచుకోవడానికి తన తమ్ముడు చంపేశాడు. I just want to tell that the very first question is positional deviation and it is position oriented. ఆ మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు ఉండవలసిన స్థానంలో నుండి స్థానభ్రంశం చెందారు కాబట్టి వేయబడింది. The second question is professional deviation on profession or action oriented. వారు చేయవలసిన పనిలో వారు లేకపోయినందువల్ల వేయబడింది రెండవ ప్రశ్న. We all need to do work. మనం అందరం పని చేయాలి కదా. God hates the lazy people. దేవుడు ఆ సోమరి వాళ్ళని అసహించుకుంటాడు. And I am proud of the people who are tirelessly working for the Lord. ప్రభువు కొరకు అవిశ్రాంతంగా పనిచేసే వారిని బట్టి నేను ఎంతో ఆనందిస్తాను. When Paul wrote to Timothy, he was mentioning about the lazy people in the assembly. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు స్థానిక సంఘాల్లో ఉన్న సోమరుల కోసం జ్ఞాపకం చేశాడు. My dear brothers and sisters, you should not be a lazy person in the sight of God. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ దృష్టికి మనము సోమరులుగా కనబడకూడదు. Even from the Garden of Eden, before the sin comes, God made Adam and Eve to work. ఆ పాపం ప్రవేశించక ముందే ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలు వారు శ్రమించాలి అని పని అప్పగించాడు. In New Testament, we are all given a holy mission to work for the Lord. కొత్త నిబంధన వెలుగులో మనం దేవుని కొరకు పని చేయడానికి మనందరికీ పని అప్పగించబడింది. And I will explain in my next message the mission and its challenges in our life. ఆ తర్వాత వర్తమానంలో దేవుడు అనుగ్రహించిన పని దానికి ఎదురవుతున్న సమస్యలు అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. How is our actions? మన క్రియలు ఎలా ఉన్నాయి? How we work for the Lord. మనం ప్రభువు కొరకు ఎలా పని చేస్తున్నాం? Many people are very active. చాలా మంది చైతన్యవంతంగా కనబడతారు. And some people are active just for boosting their name to be in the top. వారు పేరు ప్రఖ్యాతి కొరకు చాలా చైతన్యవంతంగా పని కలిగి ఉన్నట్లు కనబడతారు. Our God expects us to be very active in the work of God. మన దేవుడు దేవుని పనిలో మనము చాలా చైతన్యవంతంగా చురుకుగా ఉండాలని ఆశిస్తున్నాడు. I have limited time, so I am just going straight away to some of the things mentioned in the book of the letter to Corinthians. నాకు కొంత సమయమే ఉన్న సమయ భావాన్ని బట్టి నేరుగా మనము కొరింథీ పత్రికలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. And in 1 Corinthians chapter 10 verse 31, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే it says, therefore whether you eat or drink or whatever you do all to the glory of God. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. Let all things be done for the glory of God. మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. Do it. చేయండి. Do it for the glory of God. కానీ దేవుని మహిమ కొరకు చేయండి. You see, the very basic thing he has mentioned. ఇక్కడ చాలా ప్రాథమికమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. Whatever you eat and drink. మీరు తాగినా తినినా లేదా భోజనం చేసినా పానం చేసినా, even if the congregation is beautiful, the things are happening here is very admirable. If the time limit crosses after 2 o'clock, you will be disturbed. ఇక్కడ అన్ని చాలా అద్భుతంగా జరిగిన సభ అంతా బాగున్నా 2 గంటలు దాటేసింది అనుకోండి, మీరు చాలా మంది ఏమవుతారంటే గలిబిలి చెందుతారు. Because you will be disturbed, because stomach will be creating problem. There will be a serious calling out, have something, eat food, right now is the time. ఎందుకంటే మీరు ఆసక్తిగా ఎంతో చైతన్యవంతంగా వింటున్నప్పటికీ మీ యొక్క పొట్ట లేదంటే మీ యొక్క కడుపు ఏం చేస్తుందంటే ఆకలి 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 నరుస్తుంటది. We the pioneer missionaries many of the time had a lot of the situations we gone through, having less food, maybe food for many days, something like that. మేము ఆరంభ సావుకులుగా ఆ ప్రాంతాల్లో పరిచయం చేసాం కాబట్టి మాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. సమయానికి ఆహారం లేకపోవడం, కొన్ని సందర్భాల్లో ఆహారం లేని రోజులు కూడా గడిచిన అనుభవాలు ఉన్నాయి.
And the place where I went first is Great Nicobar. నేను సేవ చేస్తున్న ఆ ప్రాంతము గ్రేట్ నికోబార్ అనే ప్రాంతం. This island is 80 miles away from Indonesia. ఇండోనేషియాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. I want to come to my homeland. I need to travel minimum 25 days in the sea on those days. ఆ దినాల్లో నేను నా యొక్క సొంత ప్రాంతానికి రావాలంటే 25 దినాలు ప్రయాణం చేయవలసిన దూరం అది. I have to get one small vessel ship and travel 4 full days. నేను ఒక చిన్న వాడలో 4 రోజులు ప్రయాణం చేయాలి. Wait Port Blair and get another bigger vessel, travel another 4 days in the sea to reach Chennai. పోర్ట్ బ్లేర్ లో ఒక 4 రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత పెద్ద వాడ ఎక్కి చెన్నైకి రావాలి 4 రోజులు. Then to my hometown Kerala. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా నా కేరళకు వెళ్ళాల్సి వచ్చేది. And I have seasickness all the time. ఆ దినాల్లో వాడ ప్రయాణం వల్ల ఆ సముద్ర వాతావరణం నాకు అనారోగ్యాన్ని కలిగించేది. When I enter in the sea 4 days I won't have anything to eat. 4 రోజులు ఒకసారి నేను వాడలో ప్రవేశించిన తర్వాత 4 రోజులు ఏమి తినేవాడిని కాదు. Only one Fanta bottle will be with me. I'll just have some little Fanta drink. ఫాంటా కూల్ డ్రింక్ కొంత నా దగ్గర ఒక బాటిల్ పెట్టుకునేవాడిని, పెదాలు తడుపుకొని కొంచెం తాగేవాడిని అంతే. And again 4 days to mainland, the same thing happening there. మరలా ఈ యొక్క భారతదేశ భూభాగం నుంచి బ్యాక్ వెళ్ళేటప్పుడు కూడా అదే పరిస్థితి నాది. You see, when there is a vomiting sensation, we want to eat it. మనకి సముద్ర వాతావరణం వల్ల వాంతి అయిపోయే ఆ అనుభవం బట్టి మనకి ఆకలి లేదా తినాలనిపించదు. We don't have any desire for that. ఎందుకంటే తినాలనే కోరిక చచ్చిపోద్ది. But some people having more hungry when they travel in the ship. ఇంకొక సమస్య ఏంటంటే కొంతమంది సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ ఆకలేసేద్ది వాళ్ళకి. And if they are not getting proper food, they will be like what we call totally disturbed. ఒకవేళ వారికి సరైన ఆహారం దొరకలేదు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇంకా అధోగతి పట్టేస్తుంది. You have to give glory to God, even your food habits also. అంటే మన యొక్క భోజన అలవాట్లను బట్టి కూడా దేవునికి మనము మహిమ చెల్లించాలి. Our believers are very hospitable. మన యొక్క సహోదరులు చాలా ఆతిథ్యం ఇచ్చే స్వభావం కలిగిన వారు. Servants of God, you are visiting the places, they will give more food, more hospitality, and it is your responsibility to control your eating so that you will not lose your long life. చూడండి, ఇప్పుడు సహోదరులు లేకపోతే పరిసర ప్రాంతాల్లో దేవుని సేవకులు సంచారం చేస్తున్నప్పుడు ఆతిథ్య స్వభావంతో వాళ్ళు ఎంత పెట్టినా దాన్ని ఎంత వరకు తినాలో అనేది మీరే దాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే మీ యొక్క జీవన ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. If you are a BP patient, avoid oily food. ఒకవేళ బీపీ పేషెంట్ అయితే నూనెతో ఉన్నది తినడం తగ్గించుకోవాలి. If you are a diabetic person, you should avoid all the sweet items. ఒకవేళ డయాబెటిక్ అయితే కనుక ఈ యొక్క తీపి వస్తువులను తినడం తగ్గించుకోవాలి. Now you may be having a thing, brother, why you mention all this? After all, we are getting something outside only, we are able to enjoy it. మీరు కొంత ఆశ్చర్యానికి గురవచ్చు, బయటికి వెళ్ళినప్పుడే మాకు ఇవన్నీ దొరుకుతాయండి, ఎందుకు మీరు ఎలా చెప్తున్నారని. At home there is a strict discipline. ఇంట్లో మాకు చాలా నియంత్రణ ఉంటది, ఏమి తిన్నెవరు, బయటికి వెళ్తేనే కొంచెం స్వాతంత్రం వస్తుందని భావించవచ్చు మీరు. Don't take this, ఇది తినొద్దు, don't do like this, ఇది ఎలా చేయొద్దు. your wife want to leave you for a long time. నీ భార్య కొంతకాలం నువ్వు బతకాలని ఇలాంటివి చెప్తుంటది ఇంట్లో. I want to tell you, you are the property of God. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకున్నాను, మీరు దేవుని ఆస్తి. God want you to live a life up to the expectation of God. దేవుడు నిర్ణయించిన ఆ ప్రమాణం వరకు, ఆ దినం వరకు నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. At least to reach up to 80 years. కనీసం 80 సంవత్సరాలు దేవుడు ఇస్తే అది. Whatever you eat and drink, glorify God. మీరు మనం తినేది లేదంటే త్రాగేది దేవునికి మహిమను తీసుకురావాలి, నియంత్రణ కలిగిన జీవితం. And 14 verse 26 we'll read in the same book. అదే గ్రంథములో 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవల్లని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవల్లని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు.
మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. Let all సరే things be- సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై Okay, thank you. జరుగునీయుడి. That is the verse. Let all things be done for edification. సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. Do all things for the glory of God. అన్ని కార్యాలు దేవుని మహిమ కొరకు చేయండి. నెంబర్ 1, Do everything for the edification of others. సమస్తము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్లు మనం చేయాలి. Why you are doing gospel outreach work? మనము సువార్త పరిచర్య ఎందుకు చేస్తున్నాం? Somehow some persons may come to the Lord. ఎలాగా కొందరు ప్రభు యొద్దకు రావాలి అనే ఉద్దేశమే కదా. If we want to earn money, we would have done many other works. మనం ఒకవేళ డబ్బు సంపాదనే ప్రాథమిక ధ్యేయం అయితే చాలా పనులు ఉన్నాయి చేయడానికి. But our focus is not earning money, rather earning our souls for Christ. మనము సొమ్ము సంపాదించడానికి కాదు గాని క్రీస్తు కొరకు కొన్ని ఆత్మల సంపాదన కొరకు ఈ పని చేస్తున్నాం. Why you are doing ministry in the assembly? స్థానిక సంఘములో మన పరిచర్య ఎందు నిమిత్తం? Oh, for the edification of the believers. విశ్వాసుల యొక్క క్షమాభివృద్ధి కొరకే కదా. I was really enjoy the singing the brother was doing here. ఇక్కడ సహోదరుడు పాడుతున్న పాటకి నేను చాలా తన్మయత్వం చెందాను. I enjoyed it and it edified me. ఆ యొక్క సంతోషంలో నాకు క్షమాభివృద్ధి కలిగింది. Your whole ministry is meant for the edification of the believers. మన పరిచర్య అంతా కూడా విశ్వాసుల క్షమాభివృద్ధి నిమిత్తమే. When you greet a person, ఒక వ్యక్తికి వందనాలు చెప్పినప్పుడు the person should be encouraged. ఆయన మీరు చెప్పిన వందనాలకి ఆనందించి ఆశీర్వదించబడాలి, క్షమాభివృద్ధి చెందాలి. When you share with a person for a few minutes, ఒక వ్యక్తితో కొంత సమయాన్ని మీరు గడిపితే you should understand that the person should be encouraged in the Lord. ఆ వ్యక్తి మన యొక్క సహచర్యం ద్వారా ప్రభువులో క్షమాభివృద్ధి చెందాలి అని ఆలోచించాలి. But some of the time, I am not talking generally, in some of the times you are talking, you are sharing, you are spending time makes the believers discouraged and desperated, and they will go out of the church from the fellowship. కొన్ని సందర్భాల్లో మనం ఇతరులతో సమయం గడిపినా, ఇతరులతో మాట్లాడినా, ఇతరుల కొరకు చేసిన పరిచర్య వారిని ప్రోత్సహించడానికి బదులుగా నిరుత్సాహంలోనూ నిస్పృహలోనూ మందిరమే మానేసేలా చేస్తున్నాయి. Just check it. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేద్దాం. Am I an encouragement to the assembly? నేను నా సంఘానికి ప్రోత్సాహకారుడినా? The book of Philemon says the concept is you be a useful man. ఫిలోమోను పత్రిక సారాంశం ఏంటి? నీవు ప్రయోజనకారిగా ఉండాలి. And God has placed me in the assembly, in the society, in the family to be a useful man. దేవుడు నన్ను సంఘములోను, కుటుంబంలోను, సమాజంలోను ఎందుకు నిలిపాడంటే కొంత ప్రయోజనం చేకూర్చాలని. If we are edifying the others, ఇతరులకు మనము క్షేమాభివృద్ధి కలిగిస్తే, ప్రయోజనం కలిగిస్తే, I just want to tell one experience like this. ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. One lecturer was working in Otten Chatram College. ఒటన్ చత్రం అనే కాలేజీలో ఒక లెక్చరర్ గారు పనిచేస్తున్నారు. And he was very active in reaching out the student in the college. ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులను చేరుకోవడం ఆ విషయంలో అతను చాలా చురుకైన వాడు. And the children were having a good trust on him, and they were coming to him for any of their struggles. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి ఈ లెక్చరర్ గారి మీద సదుద్దేశం ఉన్నది. వారికి ఏ సమస్య అయినా పరిష్కరించుకోవడానికి ఆయన సంప్రదించేవారు. There was a cricket final day. ఒక రోజు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అంట. And he was sitting at his home in front of the TV. ఆయన ఆ ఇంటి దగ్గర ఆ క్రికెట్ చూస్తూ ఆ టీవీ ముందర ఆసీనులై ఉన్నాడు. One student came and had a calling bell. ఒక విద్యార్థి వచ్చి ఒక కాలింగ్ బెల్ కొట్టాడు బయట. He opened the door and saw that his student was standing over there. ఆయన తలుపు తెరవగానే తన విద్యార్థి ఆ యొక్క ద్వారం వెలుపల నిలిచి ఉండడం గమనించాడు. He just over impression of this over interest of this cricket, he said that Tambi naliki son, please come tomorrow. ఆయన తనకి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న అత్యాసక్తిని బట్టి తమ్ముడు రేపు రాగలవా అన్నాడట. When he went to the next day to the college,
ఆయన తర్వాత దినాన కాలేజీకి వెళ్ళినప్పుడు there is a black flag and it is there in the college gate. అక్కడ ఆ గేట్ కి ఒక నల్ల జెండా కట్టారంట. When he inquired about this, ఆయన ఈ విషయమై విచారణ చేసినప్పుడు he cried out like anything. ఆయన చాలా దుఃఖించాడు. The same student who went in his conflict to get a counsel, he hanged himself and suicided. తనకున్న సమస్యకు పరిష్కారం కనుక్కుందామని ఆ యొక్క లెక్చరర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సమయం ఉన్న కారణాన్ని బట్టి తన ఇంటికి వెళ్ళి తన ఉరి పెట్టుకుని చనిపోయాడు. And he said like this, ఆయన ఇలా అన్నాడు, my priority of seeing cricket made me to lose my dear student. నేను క్రికెట్ చూడడానికి ఇచ్చిన ఆ ప్రాధాన్యత నా ప్రియమైన విద్యార్థిని పోగొట్టుకోవడానికి దారి తీసింది అని ఏడ్చాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, God has made people around you. నీ చుట్టూ కొంతమంది మీ మీద ఆధారపడే ప్రజలను ఉంచుతాడు. They have lot of problems and conflict in their mind. వారి యొక్క మనసుల్లో వారి యొక్క హృదయాల్లో చాలా సమస్యలతో సతమతం అవుతారు. They are coming to you for a consolation. వారు మీ వద్దకు వచ్చి కొంత ఆదరణ పొందాలనుకుంటారు. And you are the solution for you are the person to give them solution. వారి యొక్క సమస్యలకు పరిష్కారం చెప్పే వ్యక్తి నీవే. What is your priority? కానీ నీ ప్రాధాన్యత ఏమిటి? Many of the times our earthly priorities, చాలా సందర్భాల్లో మనకు ఈ లోక సంబంధమైన ప్రాధాన్యతలు making lot of spiritual losses. ఆధ్యాత్మికమైన నష్టాల్ని మనకు కలిగిస్తున్నాయి. Let us commit ourselves in the presence of God. మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. Do all things for the edification of the others. ఇతరుల క్షేమము కొరకు అన్ని మనం చేద్దాం. And 1 Corinthians chapter 14 verse 40, 14:40 వచనంలో మనం చూస్తే, let all things be done decently and in order. చూడండి, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. Whenever you do something, మనం ఏది చేసినా ఎప్పుడు చేసినా you should do decently and in order. చూడండి, మర్యాదగా చేయాలి, క్రమముగా చేయాలి. When the assembly has given a responsibility, సంఘము మనకొక బాధ్యతను మన మీద పెడితే do it faithfully. అది నమ్మకంగా చేయాలి. And don't take it easy and careless and unfaithful. నీవు ఆ అంశాన్ని తేలికగా గాని చులకనగా గాని అపనమ్మకంగా గాని చేపట్టకూడదు. Our God is God of order and decent. మన దేవుడు క్రమానికి కర్త, మన దేవుడు మర్యాదకు కర్త. And he is the King of kings. ఆయన రాజులకు రాజు. We are the children. మనం ఆయన పిల్లలం. And the royalty should be kept. మన యొక్క నమ్మకత్వం నిలబెట్టుకోవాలి. And especially want to encourage the God servants full time working the Lord. ఇక్కడ సంపూర్ణ సేవకులుగా చలామణి అవుతున్న సేవకులకు నిలిచే ప్రోత్సాహం ఏంటంటే, Don't be like a beggar. మనం ఎప్పుడు కూడా అడుక్కునేవారు When కాకూడదు. there is a need, మనకు అవసరత ఉన్నప్పుడు go to the presence of God. దైవ సన్నిధికి వెళ్ళాలి, Kneel it. అక్కడ మోకరించాలి. Ask your Father in heaven. పరలోకమందున్న మీ తండ్రిని అడగాలి. Oh, he is able to open the door for you. ఆయన నీ కొరకు ద్వారం తెరవగలిగిన సమర్థుడు. And if you are approaching and depending upon the people around you, they may help you, but later you will find that you lose the royalty and the loyalty to the Lord. ఒకవేళ నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను నువ్వు సంప్రదిస్తే వారు ఒకవేళ నీకు సహాయం చేయవచ్చేమో గాని ఆ తర్వాత నీకున్న గౌరవ మర్యాదలను నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కోల్పోతావు. Our God is a great God who provides us. మన దేవుడు మన అవసరాలు తీర్చగలిగిన గొప్ప దేవుడు. That's why the psalmist David says, "The Lord is my shepherd; I shall not want." అందుకే కీర్తనాకారుడైన దావీదు ఇలా చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. And Paul said to Philippians chapter 4 verse 19, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4:19 ఇలా చెప్పాడు, "But my God shall supply all your needs according to the riches in glory by Christ Jesus." ఆయన మహిమైశ్వర్యమును బట్టి నా ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు అని చెప్పాడు. Oh, again Paul said to the 1 Corinthians 15 verse 58, మొదటి కొరింథీ పత్రిక 15:58 పౌలు ఇలా చెప్పాడు. I think 57,
Praise be to the God who gives us victory through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమస్తము మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. Okay, we have a victory through our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకి విజయం ఉన్నది. And we have a master. మనకు ఒక యజమానుడు ఉన్నాడు. And he is faithful to provide us. ఆయన మనకు మన యొక్క అవసరాలు ఇవ్వగలిగిన నమ్మకస్తుడు. The word of God says like this. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? Even if we unfaithful unto him, he is faithful unto us. మనము ఆయనకు అపనమ్మకస్తులం అయినప్పటికీ మన విషయమై ఆయన ఎంతో నమ్మకమైన వాడు. That is the quality of God. అది దేవుని యొక్క గుణ లక్షణం. The Malachi chapter 3 verse 18 says, మలాకి గ్రంథం 3:18 మనం చూస్తే God is the everlasting God who never changes. ఆయన మారని దేవుడు అని మనం చూస్తాం. Verse 18. yes, okay, the God who never changes. మారని దేవుడు మార్పు లేని వాడు. The Hebrews chapter 13 verse 5 says like హెబ్రీ this. పత్రిక 13:5 మనం చూస్తే Our Lord is the same yesterday, today and forever. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. The one who called you yesterday, ఆ నిన్న మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు he is able to keep you today. ఈ రోజు కూడా ఆయన నిన్ను నిలపగలడు. And he is able to keep you for tomorrow also. ఆ రేపు కూడా నిన్ను ఆయన భద్రపరచగలడు. Our past, present and future he knows very well. మన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆయన బాగా ఎరిగినవాడు. What a great God he is. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. Praise God. దేవునికి Praise స్తోత్రం. God. దేవునికి స్తోత్రం. We serve such a great God in our life. మన జీవితంలో అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. See, I am working in such a places where I cannot approach anyone for any of the help. నేను ఎలాంటి ప్రాంతంలో ఉన్నానంటే ఏ సహాయం కొరకు ఎవరిని కూడా దర్శించలేని ప్రదేశంలో నేను ఉన్నాను. And I have a very personal character that I am less communicator to. నాకు ఇంకొక వ్యక్తిగతమైన సమస్య ఉంది. నేను ఇతరులతో ఎక్కువగా సంప్రదించలేను. Any of our needs comes, we are kneeling down, myself and wife kneeling down and praying, and God is opening a wonderful way. మాకున్న ఏ అవసరం నిమిత్తమైన నా భార్య నేను మోకరించి ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో ద్వారాలు తెరిచేవాడు. And with the great experience I can say that my God never make me to be ashamed. గొప్ప అనుభవంతో నేను చెప్పే ఒక అంశం ఏంటంటే నా దేవుడు నన్ను ఎన్నడూ సిగ్గుపరచలేదు. And I want to encourage all the dear servants of God. He is able to guide you and provide you. ఇక్కడున్న నా ప్రియ దేవుని సేవకులందరికీ నేను ఇచ్చే ప్రోత్సాహం ఏంటంటే ఆయన మనను పోషించగలడు, నడిపించగలడు. I just want to mention one example from the word of God. దేవుని లేఖనాల్లో నుండి ఒక ఉదాహరణ మీ ఎదుట ప్రతిపాదించాలనుకుంటున్నాను. Shall we turn to Exodus chapter 4? చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయం త్రిపుదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం verse 10 onwards. 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. Then Moses said to the Lord, "Oh my Lord, I am not elected, neither before your nor since you have spoken to your servant, but I am slow of speech and slow of tongue." అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. Then Lord said to him, యెహోవా who has made man's mouth, or who makes the mute, the deaf, the seeing or the blind? Have not I the Lord? చూడండి, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానిగాను, చెవిటివానిగాను, దృష్టి గలవానిగాను, గుడ్డివానిగాను పుట్టించిన వాడును వాడెవడు? యెహోవానైనా నేనే కదా. Okay. Now Moses is telling Lord, for the mission what you entrusted, I am not eloquent, I am not eligible to go. ఇక్కడ మోషే ఆ దేవునితో చెప్పే ఆ మాట ఏమిటంటే, దేవుడు మోషేకు నియమించిన పని నిమిత్తము నేను సమర్థవంతుని కాను, మాట నేర్పరిని కాను అని చెప్తున్నాడు. The Lord said, Moses, why are you troubled of these things? దేవుడు, మోషే, నువ్వు ఎందుకు ఈ విషయాలు యందు సతమతం అవుతున్నావు అని అడిగాడు. I am with you.
నేను నీతో ఉన్నాను. I can enable you. నేను నిన్ను సమర్థవంతుడిగా చేయగలను. I can make you to achieve the things and do the things well. నీవు చేయాలనుకున్న విషయాలు నీవు నెరవేర్చడానికి నిన్ను సమర్థవంతుడిగా చేసే వ్యక్తిని నేను. And then verse 13 says, 13వ వచనం మనం but he చూస్తే, said, oh my Lord, please send by the hand or whomever else you may send. అందుకని అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వానినే పంపుమనగా. Even after convincing Moses that you don't worry about your ability or eligibility, you proceed. I am with you because I am the God of gods, King of kings, and the Almighty. దేవుడు మోషేను ఒప్పించిన తర్వాత కూడా నీ సామర్థ్యము నీ శక్తిని నేను పెంచగలను వాడుకొనగలను అని చెప్పి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుని అని చెప్పినప్పటికీ you have to be careful about our topic, action oriented. మన యొక్క అంశము విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రియ ఎలా జరిగించాలనే అంశం మీద మనం ఉన్నాం. Moses, do for me. మోషేతో దేవుడు చెప్పాడు నా కొరకు నువ్వు కార్యం చేయి. He is advising God, send someone else. కానీ దేవునికి ఈయన మంచి సలహా ఇచ్చాడు, ఇంకొక నవనాయన పంపు నాయన. You know, very next verse. ఆ తర్వాత వచనమే మనం చూస్తే, once I read this, I cried. ఈ వచనాన్ని చదివినప్పుడు కొన్నిసార్లు నేను ఏడ్చాను. So the anger of the Lord was kindled against Moses. ఆయన మోషే మీద కోపపడేను అన్న మాట చూస్తున్నాం. See, our God is gracious. మన దేవుడు కృపగలవాడు. And he is kindful. ఆయన కనికరము కలిగిన వాడు. Even after telling and encouraging and confirming his assistance and his help in your life, still you are advising God to send someone else. Then how can God be not angry on you? చూడండి, ఆయన దేవుడు మోషేతో మాట్లాడి అతన్ని ప్రోత్సాహపరిచి అతన్ని బలపరిచి నా సన్నిధి నీతో కూడా ఉంటది అని చెప్పినప్పటికీ కూడా ప్రభువా మరొకరిని ఎవరైనా పంపుము అంటే ఆయనకి కోపము రాదా? I just want to tell all the congregation who are listening my words today. ఈ దినాన నా వర్తమానం ఆలకిస్తున్న ప్రియమైన సమూహం అంతటికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, if God calls you and entrusted a job on your life, దేవుడు ఒక పని నిమిత్తము నిన్ను పిలిచి ఆ పని నీకు అప్పగిస్తే, don't give this responsibility to the others, rather you should do it. నీకు ఇవ్వబడిన పని విషయమై మరొకరికి బదిలీ చేయక నువ్వే చేయాలి. God's work God will do in any other way. దేవుడు దేవుని పనిని ఏ విధంగా అయినా చేసుకోవాలి. You will lose your word. కానీ నీవు బహుమానం కోల్పోతావు. You will be under the condemnation of God. నీవు దేవుని తీర్పు కిందకు వస్తావు. Do you want to your action oriented life for the contamination or for the reward? ఒకవేళ నీ క్రియల ద్వారా దేవుని తీర్పులోనికి వస్తావా, దేవుని బహుమానం పొందుతావా? At the age of 23, 23 సంవత్సరాల వయసులో God laid a burden to go to the remotest part of India for the gospel. భారతదేశంలో సుదూర ప్రాంతాల మూల ప్రదేశానికి వెళ్ళాలని నా హృదయంలో భారం ఉంచాడు. When I decided to go to the Great Nicobar Island as a missionary, గ్రేట్ నికోబార్ అనే దీవికి ఒక మిషనరీగా నేను వెళ్ళాలనుకున్నప్పుడు my grandma was not willing to send me. నా యొక్క మా అమ్మ లేదంటే Grandma. అదే మా నానమ్మ నన్ను పంపించడానికి ఇష్టం లేదు. I lost my father. My mother was there. She was not willing. మా తండ్రి గారు అప్పటికే నిద్రించారు. మా మదర్ కి కూడా నేను వెళ్ళడం ఇష్టం లేదు. I have only one brother. He was also telling that if somewhere reachable area you go, we are able to meet you at any of our emergency. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాంతంలో సేవ చేస్తే మేము అప్పుడప్పుడు మిమ్మల్ని కలవచ్చు కదా అని ఆయన సలహా ఇచ్చాడు. But I said one word like this. వారితో నేను ఒక మాట చెప్పాను. Lord called me. ప్రభువు నన్ను పిలిచాడు. I am going. నేను వెళ్తున్నాను. If God allows, I will come and meet you. ఒకవేళ దేవుడు అనుమతిస్తే తిరిగి వచ్చి మిమ్మల్ని కలుస్తా. If not possible, ఒకవేళ సాధ్యం కాకపోతే we will meet you in heaven. పరలోకంలో మనం కలుద్దాం. I obeyed the call. నేను ఆ పిలుపుకి శిరసావహించాను. I went at the age of 23. నేను 23 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళాను. And now I am 59. ఇప్పుడు 59 సంవత్సరాలు. For 35 years,
I enjoy the faithfulness of God in my life. నా జీవితంలో 35 సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నేను రుచి చూశాను. When I was in Nicobar Islands, నేను నికోబార్ ఆ యొక్క దీవుల్లో సంచరిస్తున్నప్పుడు many of my relations died. నా యొక్క బంధువులు చాలా మంది చచ్చిపోయారు ఇక్కడ. Many good things happened in my family. చాలా మా కుటుంబాల్లో మంచి మంచి శుభకార్యాలు జరిగాయి. I never attended it. వాటేటికి నేను రాలేకపోయా. Because the telegram also comes by the ship only. ఆ టెలిగ్రామ్ కూడా షిప్ లోనే రావాలి కదా. So when I get the letter that somebody died in my close family members, ఒకవేళ నా కుటుంబంలో ఎవరైనా దగ్గర సంబంధులు బంధువులు చనిపోయారని ఉత్తరం నాకు వస్తే I knelt down there in the island. నేను అక్కడ దీవుల్లో మోకరించి I said, thank you Lord, at least I got the information that my dear one has got to be in eternity. నాకు చెందిన బంధువులు ఒకరు చనిపోయి నీతో ఉన్నారన్న ఒక సమాచారం ఆయన అందింది దేవా, నీకు స్తోత్రం అని చెప్పేవాడిని. These things never dismayed me or discouraged me to come back to India. ఈ అంశాలు ఏవి కూడా నన్ను భారతదేశానికి తిరిగి రావాలని నిరుత్సాహపరచలేదు, బలవంతము కూడా చేయలేదు. Because God's anger should not be on me. దేవుని కోపము నా మీద మండకూడదు. I am called to serve the people of Andaman Nicobar Island. అండమాన్ నికోబార్ ఆ దీవుల ప్రాంతంలో సేవ చేయడానికి పిలువబడ్డాను. Whether there has a good comfortable zone or a discomfortable zone, I want to obey my master. సౌకర్యవంతమైన పరిస్థితి అయినా అసౌకర్యవంతమైన పరిస్థితి అయినా నా యజమానునికి నేను లోబడాలి. Moses got the anger of the Lord. మోషే మీద దేవుని కోపము మండగా. And the very continuation of the verse is like this. ఆ తర్వాత వచ్చిన మనం చదివితే, Is not Aaron the Levite your brother? అహరోను నీ సహోదరుడు కాదా? I know that he can speak well. అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుదును. And look, he is also coming out to meet you. When he sees you, he will be glad in his heart. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనడానికి వచ్చున్నాడు, అతడు నిన్ను చూచిన తన హృదయమందు సంతోషించును. God is omniscient God. దేవుడు సర్వజ్ఞాని. You know why Moses is telling send someone? ఎందుకు మోషే మరెవరినైనా పంపించు ప్రభు అని అడుగుతున్నాడు? There are two reasons, minimum two reasons. కనీసం 2 కారణాలు. One is he is able to speak well, physically fit. Who? Aaron is physically fit enough. అహరోను శరీరంగా మంచి దృఢమైన దేహదారుణ్యం కలిగిన వాడు. And the second thing, రెండవది seniority. తన అన్న పెద్దోడు. Because 3 years senior than Moses. మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దోడు. Many of the times this is a problem for God's work to carried out. చాలా సందర్భాల్లో దేవుని పని ముందుకి కొనసాగించడానికి ఈ రెండే పెద్ద సమస్యలు. God calls you even in the midst of all your infirmities, inabilities and all your weaknesses. నీ బలహీనతల మధ్య, నీ యొక్క చాలనితనం మధ్య, లేకపోతే నీ యొక్క వీటి మధ్య ప్రభు నిన్ను సేవకు పిలిచినా, you are telling that send someone else. ఎవరినో పంపించాడు అని నువ్వు చెప్తావు. God knows better than you. దేవుడు నీకంటే బాగా ఎరిగిన వాడన్న సంగతి మీకు. God's plan may never change. దేవుని యొక్క ప్రణాళిక మారదండి. Verse 15 says, 15వ వచనం మనం చూస్తే, now you shall speak to him and put the words in his mouth, and I will be with your mouth and with his mouth, and I will teach you what you shall do. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. You see, when Moses not completely obeying the purpose of God, మోషే దేవుని సంపూర్ణ చిత్తానికి విధేయత చూపించినప్పుడు he got additional responsibility. అతనికి మరొక బాధ్యత వచ్చిందన్నమాట. ఇప్పుడు see, the very first thing that he has to listen from God, from his mouth he can tell it out. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పింది నువ్వు చెప్పి అన్నాడు. Now he has to listen carefully. ఇప్పుడు ఏమైందంటే జాగ్రత్తగా వినాలి. Tell to Aaron, ఇప్పుడు తన అన్నకి జాగ్రత్తగా చెప్పాలి. when Aaron is telling out, he has to stand and listen. What he is telling is exactly what he passed on to him. ఇప్పుడు అహరోను మాట్లాడుతుంటే నేను చెప్పిందే చెప్తాడు, ఇంకేమైనా చెప్తాడు, మళ్ళీ జాగ్రత్తగా అది కూడా వినాలి. Is it necessary? ఇప్పుడు 2 బాధ్యతలు వచ్చాయి అనవసరంగా. Waste of time.
సమయం అర్థమవుద్ది. and risk of using your mind and memory. ఇప్పుడు మన మనసును మన యొక్క జ్ఞాపశక్తిని వాడుకోవడం, వ్యర్థపరచుకోవడం. I want to tell you, my brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, if God calls you, దేవుడు నిన్ను పిలిస్తే don't utter like this, send someone else. ఇంకొకరిని ఎవరినైనా పంపించు ప్రభువా అనే మాట పలకకూడదు. Do the responsibilities. ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చండి. God will encourage you. దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. God will enable you. దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. God will make you a blessing to the place where God is sending you. దేవుడు నిన్ను ఎక్కడికి పంపాడో అక్కడ ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలడు. You be a blessing to God. దేవునికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. Don't be a curse or don't be a means for God to be anchor on you. నీ మీద దేవుడు కోపించే అంత పని నువ్వు చేసుకోవద్దు. I hope that the Lord Spirit has spoken to you this morning. ఈ ఉదయకాలం వేళ ప్రభు ఆత్మ మనతో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను. God has laid a burden on you. నీ మీద దేవుడు ఒక భారం ఉంచాడు. Do everything for the glory of God. ఆ భారం విషయమై దేవుని మహిమ కొరకు నువ్వు చేయాలి. And when I just pondered in the scripture, ఈ లేఖనాల యందు నేను ధ్యానం ఉంచినప్పుడు, who are the people used by God? దేవుని చేత వాడబడిన ప్రజలెవరు? If God wants to use you, దేవుడు నిన్ను వాడుకోవాలని He అనుకుంటే needs to see some qualities in your life. నీ జీవితంలో కొన్ని సుగుణాలు ఆయన చూడాలని ఆశిస్తున్నాడు. Shall we turn to Malachi chapter 1, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము మనం త్రిపుదామండి. verse 2. 1వ అధ్యాయము మలాకీ గ్రంథము 2వ వచనం చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితువందురు. యాషావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. Okay, was not Esau Jacob's brother, says the Lord, yet Jacob I have loved him. నేను యాకోబును ప్రేమించితిని అన్నమాట మనం చూస్తున్నాం. See, on those days the elder brother has double honor of possession and positions. ఆ దినాల్లో జ్యేష్ఠ కుమారునికి ఆ స్థానం విషయంలో గాని ఆస్తి విషయంలో గాని రెండంతల ఆశీర్వాదం పొందేవారు. But God is telling that I love Jacob than Esau. నేను యాకోబును ప్రేమించితిని ఏసావు కంటే అని చెప్తున్నాడు దేవుడు. You know why I studied the life of Jacob in Genesis. ఆదికాండములో యాకోబు యొక్క జీవితాన్ని నేను ధ్యానం చేశాను. Jacob got 3 blessings. యాకోబుకి 3 ఆశీర్వాదాలు వచ్చాయి. One is natural blessing. సహజంగా వచ్చిన ఆశీర్వాదాలు. Second one is physical blessing. భౌతికమైన ఆశీర్వాదాలు 2. And third one is spiritual blessing. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు 3. I want to tell you that he was longing for these 3 blessings. ఈ 3 ఆశీర్వాదాల కొరకు యాకోబు చాలా ఆశపడేవాడు. When the twin children were struggling in the womb of Rachel, వారు లోపల ఇద్దరు కవల పిల్లలు ఒకరికొకరు దెబ్బలాడుకుంటున్నప్పుడు Esau has to come first. Esau has to come first. ఏసావు మొట్టమొదటి పుట్టాలి. But Jacob in the womb itself, he is holding back. Don't go, I will go first. ఆ కడుపులోనే మొదలెట్టాడండి ఈ ప్రబుద్ధుడు. నేను వెళ్తానని కాలు పెట్టి లాగుతున్నాడు. It is written in the word of God. లేఖనాల్లో రాయబడింది. If there is a natural blessing of being a firstborn, I should be there. ఒకవేళ మొదటి పుట్టిన వానికి సహజసిద్ధంగానే కొన్ని ఆశీర్వాదాలు వచ్చేలా ఉంటే నేనే మొదలు పెట్టాలన్నాడంట. There is a physical blessing. భౌతికమైన ఆశీర్వాదం. Parents' blessings on them, on the children. వారి మీద తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. And you know that all the drama has been done and he got the blessing of his father. అక్కడ జరిగిన ఆ కథా చిత్రం మీకు తెలుసు కదా. అక్కడ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎలా పొందాడు. So he had a desire to have a natural blessing. He got the physical blessing. ముందు పుట్టడం ద్వారా సహజసిద్ధంగా దొరికే ఆశీర్వాదాలు పొందాలని ఆశపడ్డాడు.
భౌతికమైన ఆశీర్వాదాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఎలా పొందాడో మీరు చూశారు. The third one is, మూడోది, he was fighting with the angel of the Lord. యెహోవా దూతతో పోరాడుతున్నాడు. The angel said, leave him, leave me, leave me. ఆ దేవదూత నన్ను విడిచిపెట్టు, వెళ్ళిపోవాలి. And what he said, అతను ఏం చెప్పాడంటే, unless and until you bless me, I won't leave you. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడువను. He had a deep desire to have a spiritual blessing. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల పట్ల కూడా తృష్ణ గలవాడు. Why Jacob is more loved than Esau? యాకోబు కంటే యాకోబు ఎందుకు ఎక్కువ He ప్రేమించాడు? deeply desired the blessing of God in three blessings, physical and natural and spiritual. ఈ మూడు ఆశీర్వాదాలు భౌతికమైనవి, సహజ సిద్ధమైనవి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల పట్ల చాలా ఆసక్తి గలవాడు యాకోబు. That's why God used Jacob in his plan. దేవుడు తన సంకల్పంలో యాకోబును అందుకే వాడుకున్నాడు. When you know the life of Joseph, యోసేపు జీవితాన్ని మీరు చూస్తే Genesis chapter 37 verse 2. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనాన్ని మనం The చదువుతాం. last portion, because of the time limit, I'm just rushing. నేను సమయ భావాన్ని బట్టి దాటి వెళ్ళిపోతున్నాను. చివరి భాగాన్ని మీరు చూస్తే Joseph brought a bad report of them to his father. వారి యొక్క చెడుతనమును తండ్రి యొద్దకు యోసేపు తీసుకుని వచ్చాను. See, all the children are of his father Jacob. ఆ పిల్లలందరూ కూడా యాకోబు కడుపున పుట్టిన వారే. Some are influenced by bad things. కొంతమంది చెడ్డ కార్యాల చేత ప్రభావితం చేయబడ్డారు. But Joseph had a holy mind in his life. కానీ యోసేపు మనసు చాలా పవిత్రమైనది. He brought a bad report of his brethren to his father. తన సహోదరుల చెడుతనాన్ని తండ్రి యొద్దకు తీసుకొచ్చేవాడు యోసేపు. That's why God used him as a man who keep holiness in his life. ఆ యోసేపును దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటంటే తన మనసులో పవిత్రతను కాపాడుకునే వ్యక్తి కాబట్టి. When we come to Exodus chapter 3, నిర్గమాకాండము 3వ అధ్యాయానికి మనం వస్తే we see Moses. అక్కడ మోషే మనకు కనబడతాడు. Why God used Moses? మోషేని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? Verse 1, the last portion says, వచ్చిన చివరి భాగంలో మనం and చూస్తే came to Horeb, the mountain of God. చదవండి. Okay, and he came to Horeb, the mountain of God. ఆ యొక్క హోరేబు పర్వతం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు Who was he on that time? ఆ సమయంలో ఆయన ఎవరు? He was a shepherd. ఒక గొర్రెల కాపరి. Normally the shepherd is shepherding sheep in the valley areas. వాస్తవానికి కాపరులు ఆ లోయ ప్రాంతంలో గొర్రెలను మేపుతారు. But he went up to the mountain. కానీ ఈ యొక్క మోషే కొండ మీదకి వెళ్ళాడు. హోరేబు కొండ మీదకి. You know why he went up to the mountain? మరి ఆ పర్వత ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? The word of God says it's a mountain of God. అది దేవుని పర్వతం అని లేఖనాలు చెప్తున్నాయి. He was having a feeling that always I should be spending my time with God. అతని యొక్క మనసులో ఒక భావం ఉండేది, నేను దేవునితో సమయం గడపాలి. And chapter 4 verse 27 says again like this. అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడింది. And the last verse, so he went and met him on the mountain of God and kissed him. అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. When Aaron want to hand over a mission to him, he was there in the mountain of God. ఆరోనుకి అతను ఒక పని అప్పగించేటప్పుడు మోషే ఆ దేవుని పర్వతం మీద ఉన్నాడు. See, God is using the people who are having a special concern and dedication in their life. దేవుడు వాడుకోవాలనుకున్న వ్యక్తులు దేవుని పట్ల ఒక ప్రత్యేకమైన శక్తి భక్తి కలిగిన వారిని మాత్రమే వాడుకుంటాడు. And God used Joshua. యెహోషువను దేవుడు వాడుకున్నాడు. When Joshua was in the mountain, యెహోషువ ఆ పర్వతం మీద ఉన్నాడు. Aaron was in the midst of the people having a plot and doing something against the will of God. దేవునికి వ్యతిరేకంగా వారు ప్రజలు ప్రవర్తిస్తున్నప్పుడు ఆరోను వారి మధ్య ఉన్నాడు. 24 verse 13 says, 24:13 మనం చూస్తే Joshua was at the foot of the mountain. యెహోవా పర్వతము క్రింద యెహోషువ ఉన్నాడు. He was waiting for Moses to come down. మోషే తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు. That's why God used Joshua after Moses. మోషే తర్వాత యెహోషువను దేవుడు అందుకే వాడుకున్నాడు. If you are not having a desire to serve the Lord, ఒకవేళ దేవుని సేవించాలనే ఆశ కోరిక నీకు God లేకపోతే won't be using you. ఆ దేవుడు నిన్ను వాడుకోడు. It is your devotion is necessary for God to use you. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ భక్తి నీ సమర్పణ చాలా ముఖ్యం.
And we know that Gideon is used by God. గిదెయోను కూడా దేవుని చేత వాడబడిన వ్యక్తి. You know that when he was keeping the grains without being shown to the Midianites, మిద్యానీయులకు తెలియకుండా గానుగ చాటున గోధుమలు పండించి తుల్లగొడుతున్నాడు. he was thinking that our resources should not go to the Gentiles. ఆయనకున్న ఆలోచన ఏంటంటే మా సదుపాయాలు అన్యులు తీసుకెళ్ళకూడదు. And God used Paul. ఆ దేవుడు ఆయన వాడుకున్నాడు. He was keeping the cloth of Stephen when he was martyred. మా స్టీఫెన్ చనిపోయినప్పుడు దేవుడు ఆయన్ని భద్రపరిచాడు. He had a mentality like this. ఆయనకు ఒక ఆలోచన ఉంది. There is a good report has to be done. I should give first. ఒక సమాచారం ఇలా ఉందంట, నేను ముందు ఇవ్వాలి. It is a negative sense only, but that intention that I should give the report with the proof. నేను మొట్టమొదట నేను సమర్పించే ఆ రిపోర్టు ఆధారాలతో కూడి ఉండాలి అని. And you know that Paul was used very well, and his report is very well for us even to listen through the epistles against regarding the church of God. దేవుని మందిరం నిమిత్తం, ఆ మందిర సమాచారం నిమిత్తం పౌలు ఇచ్చిన రిపోర్ట్ లేఖనాల్లో రాయబడింది. అది చాలా అద్భుతమైన అంశం. Where is your brother? నీ సహోదరుడు ఎక్కడా? God looks on your action. నీవు చేసే క్రియలను దేవుడు చూస్తాడు. And he got angry. ఆయనకి కోపం వస్తుంది. Your angry won't work out. నీ పనేం పనవదు అక్కడ. Better you keep yourself away from the anger of God. దేవుని కోపంలో మనం పడకుండా మనం ప్రత్యేకించుకోవాలి. May the name of God be glorified. దేవుని నామం ఘనపరచబడును గాక. Thank you. ధన్యవాదాలు. మంచిదండి, చక్కటి వర్తమానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. చాలా గంభీరమైనటువంటి వర్తమానం. అర్థం చాలా చక్కగా స్పష్టంగా దేవుడు తన ఆత్మ నడిపింపునిచ్చి దేవుని దాసులను ఉపయోగించారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. వారి సమయాన్ని చక్కగా వారు ఉపయోగించుకున్నారు. అందును బట్టి దేవుని దాసులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వారు ఉన్నారు, వాళ్ళకి చాలా సుస్పష్టంగా అర్థమై ఉంటుంది. తెలుగులో ఉన్నవారికి కూడా చాలా స్పష్టంగా తర్జుమా చేసిన చిరంజీవానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య సఫలత కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు పెద్దలు రాజమండ్రిలో పరిచర్య చేస్తున్నటువంటి శామ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, తలలో ఉంచి కళ్ళు మూసుకున్నాం. తలలో ఉంచి ప్రభు యొక్క సన్నిధిలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి స్తోత్రములు, సర్వలోకాలకి అధిపతి స్తోత్రములు, మహోన్నత స్థలమైన పరలోక రాజ్యంలో నివాసము చేయబడా స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు క్రీస్తు యేసు నందు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకనాడు దేవుడు లేనటువంటి దేవుడిగా ఉండగా ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి పరిశుద్ధాత్మను సంచకులుగా మీరు మాకు అనుగ్రహించి ఆయన ద్వారా భూమి మీద మీ కార్యాలు ధరిస్తూ మహిమ పొందిన స్తోత్రం చెల్లిస్తున్నాం. గత 240 సువార్త యాత్రికులు 46 మండలాల్లో 26 నెలలో అనేక ప్రాంతాల్లో దేవుని ఎరిగినటువంటి చోట, దేవుని ఎరగినటువంటి ప్రజల మధ్య చేసినటువంటి సువార్త యాత్రలు కనకరంగా మీరు జరిగించి
మహిమ పొందినందుకే స్తోత్రం చేస్తున్నాం. సువార్త విన్నటువంటి వారి హృదయంలో మరి చాలా మందిలో కార్యం జరిగించారు. దేవా మీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. దగ్గరనైనా మరి మీరు చేసేటువంటి ఘన కార్యాలను బట్టి, మేలను బట్టి నాయన దిగ్విజయముగా యాత్రలు ముగింజూరులో మీరు 2 రకాలుగా ఆదుకున్నారు. మీ కృపా తోడుగా ఉంచారు, ధైర్యపరిచారు, స్తోత్రం తెలుస్తున్నాం. మరి మీరంతా కూడా కలిసినైనా భారముతో సువార్త ప్రకటించారు, ధైర్యముగా సువార్త ప్రకటించారు, ముఖమాటం లేకుండా సువార్త ప్రకటించారనైనా మా ఆయన మీ యొక్క మరణ పునరుద్ధానం గురించి ఏకతాటిగా వారు చేసిన సువార్త దండయాత్రను ప్రభా కనకనగా జరిగించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ దాసుల ద్వారా మీరు మాకు అనుగ్రహించినట్టే ఆ వర్తమానం బడి స్తోత్రం చెల్లిస్తాం. జరగబోయే కార్యక్రమం కూడా మీకే మహికరంగాను జరిగించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థించడానికి వేడుకుంటాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని దాసులు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో 10 నిమిషాల కంటే లోపలనే మీ అందరికీ టీ బ్రేక్ ఉందండి. దయచేసి ముందుగా 2 కౌంటర్స్ ఉన్నాయి. సేవకులు, పెద్దలు, పురుషులకు ఒక కౌంటర్, తర్వాత సోదరులు కూడా వేరే కౌంటర్లో తీసుకోవాలని. సమయం 10 నిమిషాల లోపే, చాలా విలువైంది. మనం అలాగా వెళ్ళి కొంత జస్ట్ మైండ్ ఫ్రెష్ కోసం అంతే. దయచేసి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 10 నిమిషాల లోపలనే మరలా తిరిగి చేరివద్దాం. 2వ సెషన్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకోవాల్సిన, రుచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి కొనసాగుదాం.